నిజంగా నా ఇంట్లో వాళ్ళు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారు అని నాకు తెలిస్తే, ఈ జానకమ్మకు తెలిస్తే నేను వాళ్ళకి శిక్ష విధిస్తాను. ఎందుకంటే మైథిలి ఈ ఇంటికి కాబోయే కోడలు. అన్నిటికీ మించి తను కూడా ఒక ఆడపిల్ల. ఇష్టమైతే కోడలిగా అంగీకరించాలి, కష్టమైతే ఆమె ఇష్టానికి ఆమెను వదిలేయాలి. అంతేకాని కుట్రలు కుతంత్రాలు చేసి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తానంటే ఈ జానకమ్మ క్షమించదు. ఆ మాత్రం సంస్కారం మాకు ఉంది. ముందు అది తెలుసుకోండి. చూద్దాం. అల్లుడు గారు, అత్తయ్య గారు, మైథిలి జీవితం మీద నిందలు వెయ్యాలని చూసిన వెధవెవడో నాకు తెలియాలి. ఆ వివరాలేంటో తెలుసుకోండి. అట్టగా అత్తయ్య గారు. నువ్వు కూడా తెలుసుకోనన్నా. అలాగే నానమ్మ. చూసావు సిస్టర్, నన్నే కనుక్కోమని నాకే అప్పచెప్పేసినారు. అది నీ అదృష్టం అన్నయ్యా. ఉత్తమ్ ఎంక్వైరీ చేయకుండా చూసుకో. పొరపాటున వాడికి దొరికావో ఆ తర్వాత అత్తయ్య గారు మావయ్య గారిని గెంటేసినట్టు నిన్ను కూడా గెంటేస్తుంది. అసలు వాళ్ళు మనుషులా పశువులా? ఈ పెళ్లి చెడగొట్టడం కోసం ఉత్తమ్ పంపించినట్టుగా వాళ్లే మెసేజ్లు పంపించి నిన్ను ఆ దరిద్ర హోటల్కి పిలిపించి నీ జీవితాన్ని రోడ్డు పాలు చేయాలని చూస్తారా? ఛీ! ఇప్పుడే ఆ సుహాసిని ఇంటికి వెళ్లి ఒక్కొక్కరిని కడిగి పారేస్తాను. ఎవరైనా నోరెత్తితే వాళ్ళు రాళ్ళు కొడతాను. అమ్మా 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 ఆగమ్మా, ఇప్పుడేమీ జరగలేదు కదా. ఇంకా ఏం జరగాలే? నీ అదృష్టం బాగుంది కాబట్టి సమయానికి ఆ ఉత్తమ్ బాబు వచ్చి కాపాడాడు. లేదంటే ఈ పాటికి పోలీస్ స్టేషన్లో తలుచుకుంటేనే భయం వేస్తోంది. అవును, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి గాని ఇలా నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా? నమ్మించి గొంతుకొస్తారా? వెళ్దాం పదండి. వెళ్ళి ఆ సుహాసిని గారితో మాట్లాడి అటో ఇటో తేల్చుకుందాం. నాన్న, మీరు కూడా ఏంటి నాన్న ఆవేశపడకండి. అక్క, నాన్న ఆవేశంలో అర్థం ఉంది. ఈ విషయంలో నేను కూడా నీకు సపోర్ట్ చేయలేను. అమ్మా వెళ్దాం పదండి. పదండి. అమ్మా, మైథిలికి జరిగిన దానికి మీరెంతగా బాధపడుతున్నారో నేనంతకంటే ఎక్కువగానే బాధపడుతున్నాను. తప్పు ఎక్కడ జరిగిందో ఎవరు చేశారో నాకు తెలీదు. శిక్ష మాత్రం మైథిలికి పడుండేది. అందుకు మా వాళ్ళందరి తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ఏంటయ్యా నువ్వు చూసుకునేది? నాకు మొదటి నుంచి మీ వాళ్ల మీద అనుమానంగానే ఉంది. వాళ్ళ పెళ్లి చెడగొట్టడానికి ఇలాంటి పాపిష్టి పనేదో చేస్తారని అనుకున్నాను. అలాగే చేశారు. అయినా వద్దంటే వద్దు అని చెప్పాలి గాని ఇలా ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తారా? చిచ్చి! ఇలాంటి నీచమైన మనుషుల మధ్యలోకి నా కూతుర్ని పంపించాలా? చచ్చినా ఈ పెళ్లి జరగదు. సత్యవతి గారు, జరిగిన దానికి మా ఇంట్లో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. చా నిజమా? మరైతే మీ వాళ్ళకి ఏమీ తెలియకుండానే మీ అమ్మగారు ఆ త్రిష ఆ హోటల్కి వెళ్ళారా? యదవ నాటకాలే. లేదు బామ్మగారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని, అందువల్లే మైథిలి హోటల్కి వెళ్ళిందని తెలుసుకున్నారు గనకనే మా అమ్మ వాళ్ళు టెన్షన్గా ఆ హోటల్కి వచ్చారే తప్ప జరిగిన దానికి మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. మాటలు అనవసరమయ్యా. అసలు మా అమ్మాయి బతుకు మీద నిందలు వేయాలని చూసిన వాళ్ళెవరో నాకిప్పుడే తెలియాలి. అమ్మా, తెలియడానికి ఏముంది? ఆల్రెడీ పోలీసులు అల్వారాజ్ని అరెస్ట్ చేశారు కదా. ఇదంతా వాడే చేశాడని వాడంతట వాడే అంగీకరించాడు కదా. వాడంగీకరించలేదే. అంగీకరించేలా వీళ్ళ ఇంట్లో వాళ్లే చేశారని నా అనుమానం. అమ్మా, అలా అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఏమన్నా ఉందా?
ఇంతోటి దానికి సాక్ష్యం కావాలంటే హల్వారాజు గాడు నిన్ను ప్రేమించాడు, నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అలాంటి వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడే గాని అలాంటి చెత్త హోటల్కి పిలిపించి నీ బతుకు నలుగురిలో నవ్వుల పాలు చేయాలని చూస్తాడా? చెప్పు. వెనకాల వీళ్ళు గోతులు తవ్వుతారే, అదే నా గట్టి నమ్మకం. ఆంటీ, దయచేసి మా వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించకండి. మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఇంత నీచంగా ఆలోచించరు. ఆహా, అంత శుద్ధపూసలైతే ఆ హల్వారాజు గారిని పిలిపించి రేపు పెళ్లి పందిట్లో జరిగిన దానికి మీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, నా బుద్ధి తక్కువై స్వయంగా నేనే చేశాను అని అంగీకరించమను. అలా అని నువ్వు వాణ్ణి తీసుకొచ్చి చెప్పించు. అలా చెప్పిస్తేనే రేపు మీ పెళ్లి జరుగుతుంది. లేదా పెళ్లి పందిట్లోనే మీ పెళ్లి ఆగిపోతుంది. అమ్మో, వీళ్ళు వస్తున్నారేంటి? ఏంటి? ఏంటండి అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? మేం పెళ్లి కొప్పుకున్నాం కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారా? ఆంటీ, ఇప్పటికి సమస్య ఒక కొలిక్కొచ్చింది. దయచేసి మీరింకా రెచ్చగొట్టకండి. నేనెక్కడ రెచ్చగొడుతున్నాను? మీ వాళ్లే నా కొడుకుని రెచ్చగొడుతున్నారు. అయినా హోటల్లో జరిగిన దానికి మాకు ఏంటి సంబంధం? నేనే మైథిలిని కావాలని పిలిపించానని, తన మీద అఘాయిత్యం చెయ్యాలని చూశానని స్వయంగా హల్వారాజే ఒప్పుకున్నాడు కదా. ఇంకా ఏంటి మరి? అబ్బచా, అలా అని మీరు చెప్తే మేం నమ్మేయాలా? ఇదే మాట ఆ హల్వారాజు గారిని పెళ్లి పందిట్లోకొచ్చి చెప్పమనండి, అప్పుడు నమ్ముతాము. ఆల్రెడీ పోలీసులకి చెప్పేసినాడు కదా, మళ్ళీ పెళ్లి పందిట్లో చెప్పటం ఎందుకేటి? ఎందుకంటే ఆ హల్వారాజు గాడి లాంటి ఎదవకి డబ్బులిస్తే ఏ పనైనా చేస్తాడు, ఏ నేరమైనా అంగీకరిస్తాడు. ఆ విషయం నాకే కాదు, మీ అందరికి కూడా బాగా తెలుసు. అందుకే అంటున్నాను, వాడు డబ్బులకు అమ్ముడుపోయాడో, నిజంగానే బుద్ధి గడ్డి తిని నా కూతురు మీద అఘాయిత్యం చెయ్యబోయాడో రేపే నాకు తెలియాలి. సరే, మీకంతగా పెళ్ళి ఆగిపోవాలనుంటే మేము మాత్రం ఏం చేస్తాం? ప్రస్తుతం హల్వారాజు గాడు పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు. వాడు బయటకొచ్చేదెప్పుడు? మీకు నిజం చెప్పేదెప్పుడు? నాన్న, ఈ పెళ్లి జరిగేది కాదు కానీ వెళ్దాం పద. సిస్టర్ అంత మాట అనుకో సిస్టర్. సత్యవతి గారు, రేపు ఎట్టగైనా సరే ఆ హల్వారాజు గారిని తీసుకొచ్చి పెళ్లి మండపంలో ఆడితో నిజం చెప్పించే బాధ్యత నాది. దయచేసి పెళ్ళి ఆగిపోతుందని మాత్రం అనకండి, నా గుండె ఆగిపోద్ది. అన్నయ్య, వాళ్ళనెందుకు బతిమలాడుతున్నా? అది సిస్టర్, పెళ్లి జరగడం మనకెంత ముఖ్యమో వాళ్ళకి అంతే ముఖ్యం. పైగా మనం మగ పెళ్లి వాళ్ళం, మనమెందుకు భయపడాలి? చూడండి, హల్వారాజు వస్తే నిజం చెప్పిస్తాం, లేదంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుందరు గాని మేమేం చేయలేం. ఉత్తమ్, పద నాన్న వెళ్దాం. అమ్మా, అది నాన్న, కాదమ్మా. రమ్మంటున్నాను కదా. అమ్మా, నా మాట వినమ్మా. సిస్టర్, ఇదిగో సిస్టర్, నేను మాట ఇస్తున్నాను కదా, రేపు హల్వరాజుని తీసుకొచ్చి పెళ్లి మండపంలో నిజం చెప్పించే బాధ్యత నాది, నన్ను నమ్మండి. అమ్మా మైథిలి, నువ్వేం బాధపడకమ్మా. ఇది కూడా ఒకందుకు మంచిదే. రెండోసారి నీ విషయంలో వాళ్ళు తప్పుగా ప్రవర్తించాలన్నా, తప్పుగా ఆలోచించాలన్నా దానికి 100 సార్లు ఆలోచిస్తారు. ఏంటంటే ఇది? మనం ఎంతో కష్టపడి ఈ పెళ్లి చెడగొట్టాలని ప్లాన్ చేస్తే ఆ మైథిలి ఎంతో తెలివిగా ఉత్తమ్ నిరికించి ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే అని మీ నోటితోనే చెప్పించింది. ఏటిద్దరో చాలా సీరియస్గా డిస్కషన్ ఎట్టినట్టున్నారు. అవునన్నయ్య, ఆ హల్వారాజు వల్ల
ఈ పెళ్లి చెడిపోతుంది అని అనుకుంటే ఈ పెళ్లి నా కొడుకుతోనే జరిగేలా చేస్తుంది ఆ మైథిలి. దాన్ని వదిలిపెట్టను. ఏటి సెత్తవు సిస్టరు? ఏం చేయడమేంటి? ఇల్లు అలగ్గానే పండగ కాదు, పందిరి వేయగానే పెళ్లి కాదు. ఈ పెళ్లి ఆగిపోవడానికి ఎన్ని ప్రయత్నాలైతే ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఈ త్రిషని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను. ఆ మైథిలిని నా ఇంటి గడప తొక్కకుండా ఆపుతాను. అంటే ఎలా ఆపుతావు సిస్టరు? ఎలా ఏంటి? రేపు పెళ్లిలో సత్యవతి మీద నింద వేసి ఈ పెళ్లి ఆగేలా చేస్తాను. ఓహో, నిజమా సిస్టరు? అందులో అనుమానమేముంది బాబాయ్? మనందరి లక్ష్యం ఒకటే కదా, ఉత్తమ్ మైథిలిలా పెళ్ళాగాలి, నాకు ఉత్తమ్కి పెళ్లి జరగాలి. కరెక్టే. అందుకు మన అత్తయ్య గారు ఒప్పుకుంటారా సిస్టరు? ఆవిడ ఒప్పుకునేలా చేస్తాను. ఆవిడ నోటితోనే ఆవిడే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అనిపించేలా చేస్తాను. నిజమా? అందులో అనుమానం ఏముందన్నయ్యా? మాకైతే ఎలాంటి డౌట్లు లేవు. నీకేమైనా డౌట్ ఉందా? నాకే డౌట్ లేదు సిస్టరు. కాకపోతే అత్తయ్య గారికి ఏమన్నా డౌట్ ఏమోననే. ఆవిడకేం డౌట్ ఉందని? ఏమో, ఆ మాట నన్నెందుకు అడుగుతావు? డైరెక్ట్గా అత్తయ్య గారిని అడుగు. అత్తయ్య గారినా? అవును, అదిగో. సుహాసిని, నువ్వు త్రిష కలిసి ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నారా? ఆహ్, అంటే అది ఇంతకు ముందే మనం మైథిలి కుటుంబ సభ్యులకి మాటిచ్చాం ఈ పెళ్లి జరుగుతుంది అని. కానీ మీరేం చేస్తున్నారు? ఏదో ఒక సాకు చూపించి ఈ పెళ్లి ఆపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ మైథిలి స్థానంలో నీ కూతురే ఉంటే ఇలాగే చేస్తావా? అది కదమ్మగారు. నువ్వు మాట్లాడకు త్రిష. సమయానికి అల్లుడు వచ్చి మీ ఇద్దరి ప్లాన్ ఏంటో నాకు చెప్పాడు కాబట్టి మీ ఆలోచన నాకు తెలిసింది. అత్తయ్య గారు అసలు ఏం జరిగిందంటే, సుహాసిని, మాటిస్తే ప్రాణమిచ్చేనా మాటను నిలబెట్టుకోవాలి. కానీ మీరు ఇచ్చిన మాటను కూడా మర్చిపోతున్నారు. నాకది అస్సలు నచ్చలేదు. అల్లుడు గారు నాకెలా చెప్పారో వీళ్ళిద్దరికీ అది అర్థమయ్యేలా చెప్పండి. ఈ పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఏంటన్నయ్యా నువ్విలా అత్తయ్య గారిని పిలుస్తావని అస్సలు ఊహించలేదు. నేను కూడా ఊహించలేదు సిస్టరు. జీవితం అంటేనే ఊహించలేనివి ఎన్నో జరిగిపోతాయి. అత్తయ్య గారు నిర్ణయం ఉన్నారుగా, ఇక నుంచి ఈ పెళ్లి ఎలా ఆపాలా అన్న ఆలోచన మానేసి ఈ పెళ్లి ఎలా జరిపించాలా అని ఆలోచించండి. లేదంటే ఇప్పుడు ఇరికించినట్టుగానే అత్తయ్య గారి దగ్గర మళ్ళీ ఇరికిస్తాను. జాగ్రత్త. అన్నయ్య, అన్నయ్య, ఏంటంటే ఇది? బాబాయ్ ఎన్నట్టుండి పాటి మార్చేశాడు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది త్రిష. అన్నయ్య ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని నేనస్సలు ఊహించలేదు. ఇక అన్నయ్యని నమ్ముకుని లాభం లేదు. రేపట్నుంచి పెళ్లిని ఆపడానికి మన ప్రయత్నాలు మనం చేద్దాం. మా ఇంటి ఆచారం ప్రకారం మా ఇంటికి కాబోయే కోడలికి పెళ్లికి ముందే నగలివ్వటం మా ఆచారం. అందుకే వచ్చిన బంధువులందరి సమక్షంలో ఈ నగలు మీకు అందజేస్తున్నాం. చూడు, ఆ మైథిలికి పెళ్ళైతే అత్తగారింటికి వెళ్ళిపోతే నీ కుటుంబాన్ని పోషించేదెవరు, నీ కొడుకుని చదివించేదెవరు? మీ ఆయన మందులు కావాలి, ఈ ఇంటిని నడిపించాలి. ఇవన్నీ జరగాలంటే ఆ మైథిలి పెళ్లి కాకుండా
శాశ్వతంగా పుట్టింట్లో ఉండడమే కరెక్ట్. ఆ విషయం నాకు తెలుసమ్మా. అందుకే కదా ఈ పెళ్లి ఆగిపోవాలని, మైథిలి శాశ్వతంగా ఇదే ఇంట్లో ఉండిపోవాలని ఆ లీలాకృష్ణ గాడికి హల్వారాజు గాడిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించమని కండిషన్ పెట్టింది. నువ్వు ఆ కండిషన్ పెట్టినప్పుడే నాకు అర్థమైందే ఈ పెళ్లిని శాశ్వతంగా ఆపాలని. అలాంటి కండిషన్ పెట్టావని. మరి నీ కూతురా మజాకా? సరే సరే, ఇప్పటికే చాలా లేట్ చేశావు. రేపే పెళ్లి. ఈలోపు ఈ నగలు తీసుకెళ్ళి అచ్చు గుద్దినట్టు ఇలాంటి గిల్టు నగలే చేయించాలి. వీటి స్థానంలో పెట్టేయాలి. నేను ఆల్రెడీ ఆ గిల్టు నగలు తయారు చేసేవాడితో మాట్లాడాను. పద తీసుకెళ్దాం. పద పద పద. అమ్మా, ఆ, మైథిలి, మైథిలి, అది చూస్తే యక్ష ప్రశ్నలు వేసి ప్రాణం తీస్తుంది. మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ష్, పద పద. ఇదేంటి అమ్మ వాళ్ళు ఇంత టెన్షన్గా వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇదిగో బాబు, వెళ్ళు. అమ్మ వాళ్ళు జ్యువెలరీ షాప్కి వచ్చారేంటి? ఏం చేస్తున్నారు? తల్లేమో ముందు వెళ్ళింది, కూతురేమో వెనకాల దాక్కుని చూస్తుంది. ఇక్కడేదో గూడు పుటాన్ని జరుగుతోంది. అదేంటో తెలుసుకోవాలి. అచ్చుగుద్దినట్టు ఇలాంటి నగలే గిల్టువి తయారు చేయాలంటారు, అంతే కదా? అవును వెంకటేశం గారు, అచ్చు గుద్దినట్టు ఇలాగే కావాలి. అవి కూడా రేపొద్దుల్లోపే కావాలి. అమ్మో, ఇన్ని నగలు రేపొద్దున కల్లా ఇవ్వాలంటారా? అస్సలు అవ్వదమ్మా, చాలా కష్టం. అయ్యయ్యో, అలా అనకండి అయ్యా. మీ మీద ఎంతో నమ్మకంతో వచ్చాం. మీరైతేనే ఒక్క రోజులో ఇన్ని నగలు చేయగలరు. చాలా కష్టం అని చెప్తున్నాను కదమ్మా. సర్లేండి, అచ్చు గుద్దినట్టు ఇలాగే తయారు చేస్తారేమో, ఒక 10,000 ఎక్స్ట్రా ఇద్దాం అనుకున్నాను. వద్దంటున్నారుగా, వదిలేయండి. నేను చేసి పెడతాను కదా, నేను చేసి పెడతాను అంటున్నాను కదా. చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి ఇంకొక విషయం, ఎవరైనా అడిగినా సరే మా అమ్మాయి పెళ్లి కోసం మేము గిల్టు నగలు చేయించుకుంటున్నామని చెప్పండి. ఇలాంటివి చేస్తున్నామని చెప్పకండి. ఎందుకమ్మా? సమాధానాలు కావాలా, 10,000 కావాలా? 10,000 కావాలి. ఎవరొచ్చి అడిగినా
ఈ నగలు కాకుండా వేరే గిల్టు నగలు తయారు చేస్తున్నా అని చెప్తాను. మంచిదే, వస్తానండి. ఫొటోస్ తీసుకోండి. ఆ